YSM న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. బీసీల కోసం పోరుబాట. ఢిల్లీ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. రాజకీయాలు వద్దనుకుంటున్న మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన దరిద్రం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఉండడము, కేంద్ర మంత్రివర్గాలలో ఉండడం, అట్లా చెప్పాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడింది. పదవులు ఉన్నాయి కాబట్టి చెప్పాలి, తప్పదు. ఆయన ప్రెస్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చెత్త కేసుకు సంబంధించి ఆయన ఏదో పోయి అక్కడ ఓ సాక్ష్యం ఇవ్వడానికి పోయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు, గంటకు ముందు కరీంనగర్లో మాట్లాడిన మాటలు చూస్తే ఒక విషయం నిర్ధారణ ఏంటంటే బండి సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్లు పిచ్చివాగుడు వాగడం అనేది ఈ బండి సంజయ్కి అలవాటైపోయింది. ఎంతొస్తే అంత పేపర్లల్లో హెడ్లైన్ కోసము, ఏదో సంచలనంగా మాట్లాడమని చెప్పుకోవడం కోసము, సోషల్ మీడియాలో లైకుల కోసం మాట్లాడే దౌర్భాగ్య స్థాయికి, నీచమైన స్థాయికి ఇటువంటి నాయకులు దిగజారడం అనేది చాలా బాధాకరం. సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఇలా మాట్లాడే పద్ధతిలో ఈ నాయకులు వ్యవహరించడం అనేది చాలా అధ్వానమైన విషయం. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కనకపు సింహాసనమున శునకము అనే సామెత ఇటువంటి నాయకులకు సరిగ్గా అతికినట్టు జరిగిపోతుందనే విషయం నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మెదడు మోకాల్లో ఉన్నట్టు మాడుతూ ఉన్నారు. నీవు పోయిన సబ్జెక్ట్ ఏంది? వాళ్ళేదో సాక్ష్యం ఇవ్వమని పిలిస్తే నీవేం చెప్పావో బయట జనాలకు చెప్పు. కానీ సందర్భం దొరికితే చాలు, ఏం మాట్లాడుతున్నా తెలియకుండా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఇష్టారీతిన నోటికొచ్చినట్లు ఓ పద్ధతి లేకుండా దిగజారుడు భాషతోటి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని నేను బండి సంజయ్కి తెలియజేసుకున్నాను. ఏం లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. నీచులు అంటావు, దుర్మార్గులు అంటావు, వావి వరుసలు లేవంటావు. ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నాను. బీసీల కోసం పోరుబాట. ఢిల్లీ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రాహుల్ గాంధీ గారి హామీ మేరకు భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యటనలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచడము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాను లెక్కించడమే కాకుండా అన్ని కులాల యొక్క వివరాలను సేకరించి ఆయా సామాజిక వర్గాలకు చేయాల్సిన న్యాయాన్ని చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని వారు పాదయాత్ర సందర్భంగా తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. శ్రీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా మంత్రిమండలి ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 నాటికి జనగణనలో కులగణన సంపూర్ణ వివరాలను సేకరించి ఆ వివరాల సేకరణ తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని శాసనసభలో 2 బిల్లులను ఆమోదించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు సెప్టెంబర్ 30 తారీఖు లోపల నిర్వహించమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అడ్డు వస్తున్న ప్రతిబంధకాలను పరిశీలించినప్పుడు 2018లో చంద్రశేఖరరావు గారు స్థానిక సంస్థల్లో 50% మించకూడదు రిజర్వేషన్లు, 50% పరిమితం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో అప్పటికప్పుడు మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టాన్ని సవరించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడంతో 4 నెలల క్రితం విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు 2 బిల్లులు దాదాపుగా 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి వైఎస్ఆర్సీపీ నేతల ప్రెస్ మీట్, వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. వీటన్నిటినీ అడ్డుకొని పైచాచిక ఆనందం పొందే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉన్నది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. లోపల తనకు కూడా కనీస సౌకర్యాలు కూడా మామూలుగా అతను సెంట్రల్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నటువంటి ఎంపీ గారు. సో ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా అడుగడుగున అడ్డుకోవడం, ఈవెన్ భోజనానికి కూడా ఒకసారి అనుమతించడం, ఇంటి భోజనాన్ని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఇలాంటివి రకరకాలైనటువంటి హరాస్ చేస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఇవి తప్పు, కరెక్ట్ కాదు. అసలు తప్పు చేసిందే కూటమి ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు లిక్కర్కు సంబంధించి తప్పులన్నీ చేసింది కూడా కూటమి ప్రభుత్వం. అప్పటి కూటమి ప్రభుత్వం తర్వాత ఇప్పుడు అదే విధంగా 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే వాళ్ళు వ్యవహరించారో అదే విధంగా 2024 నుంచి 20 ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. 24 తర్వాత కూడా కేబినెట్ అప్రూవల్ లేకుండా అనుమతులు, జీవోలు జారీ చేసింది అప్పటి కూటమి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అప్పుడు డిస్టిలరీకి సంబంధించి ఏదైతే 8% ట్యాక్స్ ఉండేదో దాన్ని వేవ్ ఆఫ్ చేసింది అప్పటి ప్రభుత్వం. దాన్ని అడ్డం పెట్టుకొని బార్లు ఇవన్నీ పే చేస్తున్నటువంటి ట్యాక్స్ 8%ని కూడా రద్దు చేసింది అప్పటి ప్రభుత్వం. దీని ద్వారా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి 6,500 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చింది అప్పటి ప్రభుత్వం. దాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కువ కలెక్షన్స్ చేసి 5-6 డిస్టిలరీస్కి ఎక్కువగా మద్యం కొనుగోలు సంబంధించి అవకాశాలు ఎక్కువగా ఒక 5-6 డిస్టిలరీస్కే అవకాశాలు ఇచ్చారు. అది కూడా ప్రభుత్వమే ముందే అడ్వాన్స్ పే చేసి లిక్కర్ సప్లై చేసినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు. అక్కడ ఈ మద్యం ఎవరైతే అమ్మకాలదారులు ప్రైవేటు వాళ్ళు పాడుకుంటారు, వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఎన్ని పర్మిట్లైనా పెట్టుకోవచ్చు, ఎన్ని బెల్ట్ షాపులైనా పెట్టుకోవచ్చు. అట్లా అడ్డగోలుగా మద్యాన్ని గ్రామాల్లో ఏరులై పారించినటువంటి దుస్థితి 2014 నుంచి 19 వరకు. దాని ద్వారా విపరీతమైన కరప్షన్ చేసినటువంటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు.
2017 ఎండింగ్ నుంచి 2019 జనవరి 9 వరకు మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ వచ్చి పాదయాత్రలో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మా ఇంట్లో వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులంతా కూడా ఈ మద్యానికి అలవాటు పడి డబ్బులంతా తగలబెట్టి మా ఇళ్ళు గుల్లవుతున్నాయి, ఎట్టయినా కూడా దీన్ని రెస్ట్రిక్ట్ చేయాలి అని అప్పుడు అడిగినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ వైపా అనేది కాదని, ప్రస్తుతం తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. తనకు 73 సంవత్సరాలు వచ్చాయని, ఈ వయసులో ఏ వైపు చూడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని, ఇంకా 3 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. ఆ తర్వాత రాజకీయం వద్దనుకుంటున్నానని, ప్రజలకు సేవ చేస్తూ కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దాం అనుకుంటున్నానని తెలిపారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయుపట్టుగా యువజన కాంగ్రెస్ నిలుస్తూ వస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి, మాజీ కార్పొరేటర్ ముస్తఫా తెలిపారు. గోదావరికని రేగల షోమాట ముందు శనివారం జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ రామగుండ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి హాజరై యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాల్వలింగస్వామితో పాటు మాజీ కార్పొరేటర్ ముస్తఫా మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినం సందర్భంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక భాగంగా యువజన కాంగ్రెస్ కీలక పాత్ర వహిస్తుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలా రాహుల్ గాంధీ నాయకత్వాన ఇలా దేశంలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఐక్యంగా పనిచేస్తున్నాయి. రేపు రాబోయే దేశంలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలని యువజన కాంగ్రెస్ కంకణం కట్టుకొని అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా రాష్ట్రం అభివృద్ధి పథంలో వస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో విదర్భ గారి సహకారంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు రామగుండాన్ని అభివృద్ధి పథకంలో నెరవేర్చు గత 18 నెలలనే 800 కోట్లు తెచ్చి ఈ రామగుండాన్ని ఒక అభివృద్ధి పథకంలో మా యువ ఎమ్మెల్యే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మరి అనుబంధ సంఘాలు అందరం కూడా తోడుగా ఉంటాం. ఇలా మీరు చందాలు చూస్తున్నారు. రామగుండంలో కానీ 50 డివిజన్లు కానీ డీజిల్ ఒక్కొక్క డీజిల్ 1 రూపాయల చొప్పున, అదేవిధంగా లక్ష్మీనారాయణ కానీ ఇలా అండర్గ్రౌండ్ రైలు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ వాటర్ సమస్య కానీ. ఈరోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్ మరి శివగారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రాం చేసినా దాన్ని ముందు నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేసేదే మరి యువజన కాంగ్రెస్. యువజన కాంగ్రెస్లో పనిచేసిన వారు మరి ఎంతోమంది మినిస్టర్లు, ముఖ్యమంత్రి అయినారు. మరి మన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా యువజన కాంగ్రెస్లో పనిచేసి మరి ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఇల్లు గట్టిగా ఉండాలంటే పునాది ఎంత మంచిగా ఉంటే మరి ఇల్లు అంత దృఢంగా ఉంటుంది. అలాగే యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ నుంచి వచ్చిన నాయకుడు మరి రానున్న రోజులలో ఎంతో బలంగా తయారడే కారణమే యువజన కాంగ్రెస్. మరి యువజన కాంగ్రెస్ మరి ఎన్నో పోరాటాలు మరి ఎంతోమందికి మరి ఉద్యమాలు చేసింది. ఎన్నో బర్నింగ్ ప్రోగ్రామ్స్ చేయాలంటే అది ఒక యువజన కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా మరి యువజన కాంగ్రెస్లో పనిచేసిన కొందరికి మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లు కూడా ఇచ్చినారు. మరి పోయినసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో యువజన కాంగ్రెస్కు మరి ఎమ్మెల్యే గారు అత్యధికంగా సీట్లు ఇవ్వడం జరిగింది. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి యువజన కాంగ్రెస్. దౌలతాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు పడాల రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోట్లకు డబ్బులు పంచి గెలిచి అహంకారంతో కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచెట్టన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబాక నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, కేవలం సిద్దిపేట హరీష్ రావుకు తొత్తుగా వ్యవహరించడం జరిగిందని అన్నారు. దళితుల మంత్రులపై ఇష్టానుసారంగా మతి భ్రమించినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మరోసారి విమర్శలు చేస్తే అడ్డుకొని బుద్ధి చెప్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పడాల రాములు,
ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారి లాలు, ఉపాధ్యక్షులు మధుల స్వామి, కర్ణాలు శ్రీనివాస, సంపత్ రెడ్డి, మల్లేశం, ప్రవీణ్, బాలశేఖర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చూడకుండా ఆవేళనగా వాడొక్కడు వీడొక్కడంట. ఆయనకేమైనా సిగ్గుశరం ఉంటే నువ్వు 9 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, నువ్వు చేసిన పనేంది దానికి చర్చకురా. మేము మొన్న రోడ్లు పెట్టినాం, సిగ్గు లేకుండా నేను పెట్టినా అని చెప్పి రివ్యూ చేస్తుండు. ఓకే, నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి రివ్యూ చేసుకో, కానీ నేను తెచ్చిన అనేది మానవి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి నువ్వు అధ్యాయాలు కానీ మంత్రులను వాడొక్కడు ఈడొక్కడంట. అరే, దళితుల మంత్రులు ఉన్నారు, వాళ్ళని చూసి నువ్వు సంస్కారం నేర్చుకో, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి. మన అలాగే కలెక్టర్లు అధికారులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది పద్ధతి మార్చుకోకపోతే రేపు నిన్ను తన్ని తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి బిడ్డ. దళితులంతా ఏకమైరు, నీ చేసే అన్నీ చూస్తున్నారు. ఏ రోజు కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రైతులకు రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు చేస్తుంది, రేషన్ కార్డులు ఇస్తుంది. 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇయ్యని వాళ్ళము ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం. మరి మీరు ధర్నాలు ఎందుకు చేస్తారో అర్థం కాదు. రైతులకు రుణమాఫీ చేసినందుక, మేము రైతులకు రైతు బీమా భరోసా ఇస్తున్నందుక మీరు చేసేది అర్థమైతే లేదు. మేము చేసేది రైతుల కోసం చేస్తున్నాం. మీరు రైతులను రెచ్చగొట్టడానికి, ప్రజలు రెచ్చగొట్టడానికి ఏదో చేస్తున్నారు. అలాంటివి మానుకోవాలి. మానుకోకపోతే నిన్ను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయని మర్చిపోను. మెదక్ టీఆర్ఎస్ సభలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దళిత మంత్రులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఇమీడియట్లీ తక్షణమే వాళ్లకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నేను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఈ కొత్త ప్రభాకర్ రెడ్డికి మేము తెలియజేస్తున్నాం. బిడ్డ, నీకు మా నాయకులు, మా దళిత నాయకులు అంటే వాడు వీడు అని మాట్లాడుతున్నావు బిడ్డ. నీకు అంత ఖండకవరం ఎందుకని చెప్పేసి మాట్లాడుతున్నావు. మేము మాట్లాడితే నీకు సిగ్గుంటుందా అని చెప్పేసి మాట్లాడుతున్నావు బిడ్డ. మా మంత్రులకు తక్షణమే క్షమాపణ చెప్పాలి, లేకపోతే నేను అడ్డుకుంటాం, నువ్వు ఎక్కడ తిరిగినా ఆడ అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ సభలలో వీళ్ళు మాట్లాడతారు, హరీష్ రావు మాట్లాడతాడు, అది 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ లెక్కలు తప్పు అని ఒక ఆయన మాట్లాడతాడు. ముస్లింలను ఆ లెక్కలలో నుంచి తీసేయాలని చెప్పేసి ఒక ఆయన మాట్లాడతాడు. మీరు సమగ్ర సర్వే చేసిన లెక్కలేమన్నా మీరు చెప్పినరా? ఈ రాష్ట్రంలో ఎవరికైనా లెక్కలు చెప్పిరా? 50% ఉందని చెప్పిరా, 42% అని చెప్పిరా, ఎంత శాతం అని చెప్పి మీరు లెక్కలు తీసిరు కదా. ఎస్సీ శాతం ఎంత, బీసీ శాతం ఎంత, ఎవరి శాతం ఎంతనో మీరు ఇదివరకు చేసి ఆ లెక్కలు చెప్పి ఉంటే ఈరోజు మేము. వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని బస్ డిపోలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన 5 బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో విజయవంతమైందని, ఫ్రీ బస్సు కావడంతో మహిళలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని భావించి అదనంగా ఇంకా 5 బస్సులు పరిగి డిపోకు తీసుకురావడం జరిగిందని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేస్తారని, యువతకు రాజీవ్ యువ వికాస్ ద్వారా స్వయం ఉపాధి కలుగుతుందని అన్నారు. రుణమాఫీతో పాటు వ్యక్తిగత లోన్లను కూడా ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన వివిధ చెక్లు పంపిణీ చేశారు. శాఖ మినిస్టర్గా ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బస్ డిపోకు ఒక 20-25 బస్సులు కొత్తగా ఇవ్వడం జరిగింది. తద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు మన నెలలో కూడా మరి మార్చి నెలలో ఒక 5 బస్సులు మరి ఈ రోజు గౌరవ శాసనసభ్యులు ఏదైతే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క బస్ స్టాండ్ మీ అందరి తెలుసు చాలా చిన్నగా ఉన్నాయి, అక్కడి వరకే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసే ఘనత కూడా చాలా విద్యార్థులకు ప్రయాణికులకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది చాలా ముఖ్యం. మనమంతా కూడా ప్రజాసేవలో ఉన్నప్పుడు ఫీడ్బ్యాక్ అన్నది ఏంటి, మనం చేస్తున్న పనికి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంది అనేది కూడా మనమందరం కూడా ఒకసారి మన ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనందరం కూడా ప్రజాసేవలో ముఖ్యంగా మనం మహిళా సోదరులకు ఫ్రీ ట్రావెల్ కలిగించిన తర్వాత రష్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇక్కడ అత్యానంది కూడా అయిపోయింది, అటు తమ్ముళ్ళని నచ్చడం అయిపోయింది, తల్లిదండ్రులని నచ్చడం అయిపోయింది, పిల్లలను కూడా అవుతుంది, హాస్పిటల్ కూడా అవుతుంది, చాలా ప్రయాణాలు. మన డిపో మేనేజర్ సుఖేంద్ర రెడ్డి గారు నాకు ఇచ్చారు 52 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రయాణాలు కేవలం పరిగి డిపోలోనే ప్రయాణాలు జరిగాయి. లేదా కోటి ఇచ్చారన్నా
1,30,00,000 మొత్తం తెలంగాణలో 200 కోట్లు అయితే మన పరిగిటిప్పోలోనే 1,30,00,000 ఫ్రీ టికెట్స్ మన పరిగిటిప్పో నుంచి జరిగినాయంటే ఎంత పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. మరి ఇంత ప్రయాణాలు అయినప్పుడు ఏమైందంటే చాలా మందికి అసౌకర్యం కావచ్చు, కొన్ని రూట్లలో డిమాండ్ ఎక్కువ, కొన్ని రూట్లలో వాళ్ళు బస్సులు వేసి, ఇంకా కొన్ని రూట్లలో బస్సులు లేకపోవచ్చు కూడా. అదేవిధంగా కొన్ని ట్రాఫిక్ సమస్యలు ఉండొచ్చు, కొన్ని ఆర్ఎంపీ సమస్యలు ఉండొచ్చు, కొన్ని చెట్ల సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి. ఓవరాల్ ఏంటంటే ఎక్కువ మంది కూడా కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే పరిగి నియోజకవర్గంలో బస్సుల కొరత ఉంది అన్నది నాకు మా నాయకులు చెప్పలేదు. నాయకులు అక్కడక్కడ కొద్దిమంది చెప్పారు కానీ అందరూ చెప్పలేదు. కానీ ప్రజలు నేరుగా నాకు కంప్లైంట్స్ ఇచ్చారు. అయితే ఆ కంప్లైంట్స్ తీసుకొని నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీసీల కోసం పోరుబాట ఢిల్లీ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతల ప్రెస్ మీట్, వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. రాజకీయాలు వద్దనుకుంటున్న మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.